సురేష్ గారు స్క్రీన్ షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. కాన్సెప్ట్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేద్దాము. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్ అనేది 1 minute. వన్ మినిట్ అండి. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్, సో ఈసీసీలో చేసిన S4 హానాలో చేసిన బోత్ ఆర్ 99% ఒకేలా ఉంటుంది. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ మీన్స్ వన్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్, ఇన్ ఇండియా అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. సో పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ మీన్స్ వన్ ఆఫ్ ది ట్యాక్స్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ అప్లికబుల్ టు పర్సన్స్ ఇన్కమ్. సో ఒక పర్సన్ కి డిఫరెంట్ వేస్ లో ఇన్కమ్ అనేది ఉంటుంది. ఒక పర్సన్ కి డిఫరెంట్ వేస్ లో ఇన్కమ్ అనేది ఉంటుంది. డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. ఒక పర్సన్ కి డిఫరెంట్ వేస్ లో ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది ఇన్కమ్ అనేది? శాలరీస్ రావచ్చు, శాలరీస్, హౌస్ ప్రాపర్టీస్. ఇక్కడ టైప్ చేయండి. డైరెక్ట్ ట్యాక్స్ క్రింద ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ ఉంది కదా. ఓకే ఉంది కదా, కొంచెం జూమ్ చేయండి, చూడండి. సో ట్యాక్సెస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి మన ఇండియాలో. ట్యాక్సెస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి ఇండియాలో. ఏంటవి? డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ 2 టైప్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన డైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం, దాన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ట్యాక్స్ అనేది హోల్డ్ చేస్తారు. మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో ఏం చేస్తారు? కొంత ట్యాక్స్ అనేది మీరు ఒక 20 lakhs ప్యాకేజ్ లో ఉన్నారు. 20 lakhs ప్యాకేజ్. సో కొంత ట్యాక్స్ అనేది హోల్డ్ చేసి గవర్నమెంట్ కి పే చేయడం జరుగుతుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు దాన్ని. హోల్డ్ చేస్తారు ముందుగానే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇన్కమ్స్ ఎలా ఉంటుంది? ఒక పర్సన్ కి ఇయర్లీ శాలరీ పైన ఇన్కమ్ ఉంటుంది, హౌస్ ప్రాపర్టీస్ పైన ఇన్కమ్ ఉంటుంది,
బిజినెస్ పైన, బిజినెస్ ప్రొఫెషనల్స్, బిజినెస్ కొంతమంది బిజినెస్ ఉంటుంది సేమ్ పర్సన్కి. తర్వాత క్యాపిటల్ గెయిన్స్, కొంతమంది షేర్స్ అవి కొంటారు, వాటిపైన కూడా కొంత ట్యాక్స్ ఉండొచ్చు. అదర్ సోర్సెస్, గిఫ్ట్స్, కొంతమంది గిఫ్ట్స్ వస్తుంటాయి ఇట్లా. సో డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్గా ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఒక పర్సన్కి వచ్చేటటువంటి కంప్లీట్ గ్రాస్ ఇన్కమ్ పైన కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. దీన్ని ఏమంటారు? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఒక పర్సన్కి వచ్చేటటువంటి కంప్లీట్ ట్యాక్స్ పైన, కంప్లీట్ ఇన్కమ్ పైన కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్ పైన గవర్నమెంట్ కొంత ట్యాక్స్ అనేది పే చేస్తారు. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అంటారు దీన్ని. అలాగే దీన్ని ఇంకోలా కూడా చెప్తారు, టీడీఎస్. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటారు. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, ఇది డైరెక్ట్ ట్యాక్స్. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్, దిస్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఇది అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. దీని ఏమంటారంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్, జిఎస్టి అంటారు. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది సపరేట్ క్లాస్, 2 days పడుతుంది. నెక్స్ట్ తర్వాత చెప్తాం, ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేద్దాము? ఈరోజు మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈరోజు డిస్కస్ చేసేది డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు, టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అర్థం. అలాగే ట్యాక్స్ అనేది ఎలా పే చేస్తారు గవర్నమెంట్కి? స్లాబ్ రేట్ ఉంటుంది. డౌన్కి వెళ్ళండి, స్లాబ్ రేట్. ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, స్లాబ్ రేట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 0 to 2 lakhs ఉందనుకోండి వాళ్ళ ఇన్కమ్, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 3 lakhs నుండి 5 lakhs ఉంది, ట్యాక్స్ పే చేయాలి. లేదంటే 5 lakhs నుండి 7,50,000 ఉంది, 10% ట్యాక్స్ స్లాబ్ రేట్లో ఉంటారు. తర్వాత 75 lakhs, 7,50,000 నుండి 10 lakhs ఉంది, 20% స్లాబ్ రేట్లో ఉంటారు. సో స్లాబ్ రేట్ ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. అందరికీ ఒకేలా ఉండదు. ఆల్ పర్సన్స్ కి ఇన్కమ్ అనేది ఒకేలా ఉండదు. సో టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అనేది, లేదంటే టీడీఎస్ అనేది, లేదంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఎలా పే చేస్తారు గవర్నమెంట్కి? ఎలా పే చేస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని స్లాబ్ రేట్ లోకి వస్తారు. వాళ్ళు ఎంత ఇన్కమ్ ఉంది, 20 lakhs ఉన్న వాళ్ళు కొంత ఒకలా ఉంటుంది ట్యాక్స్ పే చేయటం. 30 lakhs ఇన్కమ్ వాళ్ళు ఇంకోలా ఉంటుంది. 40 lakhs ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. 5 lakhs ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? టీడీఎస్ అంటారు, విత్ హోల్డింగ్ ట్యాక్స్. టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. సో అటువంటి వాళ్ళకి కొంత ట్యాక్స్ డిడక్షన్ అనేది ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొంత వాళ్ళకి కొన్ని సెక్షన్స్ ఉంటాయి, 18C ఇట్లా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ సారీ. సో ఆ సెక్షన్స్ ప్రకారం వాళ్ళకి ట్యాక్స్ మినహాయింపు అనేది ఉంటుంది. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 80C, 80D ఇలా ఉంటాయి కొన్ని ట్యాక్సెస్ సంబంధించిన సెక్షన్స్. సో వాటి ద్వారా టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది. సో టీడీఎస్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కింద ఉన్నాయి, ఓపెన్ చేయండి.
సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవన్నీ కూడా. ఫస్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఓపెన్ చేయండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి, 1 by 1 చేద్దాము. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, extend withholding tax, extend withholding tax, extend withholding tax. తర్వాత బేసిక్ సెట్టింగ్స్, బేసిక్ సెట్టింగ్స్. చెక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, చెక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, న్యూ ఎంట్రీస్. సో మన కంట్రీ ఏంటి? ఐఎన్ కదా, ఐఎన్ ఇండియా ఇవ్వండి. తర్వాత విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఏమిద్దాము? యూ కెన్ సెటప్ ఎనీ 3 digits. మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ BA11 డిస్క్రిప్షన్. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ BA11. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ BA11. సేవ్. సేవ్ చేశారు కదా, రైట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ నెక్స్ట్ ఫస్ట్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఏంటి? విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సెకండ్ వన్, ఫస్ట్ వన్ కంప్లీటెడ్, సెకండ్ వన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా వాచ్ చేయండి. వెళ్ళండి, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్, అక్కడ కింద ఒకటి చూడండి, క్యాలిక్యులేషన్ కింద ఉంది, ఎలా బ్రేక్ చేయండి? క్యాలిక్యులేషన్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఎగ్జిక్యూట్. మీ కంపెనీ కోడ్, మీ కంట్రీ ఐఎన్ ఇవ్వండి. కంటిన్యూ. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. T1 ఇవ్వండి, T1. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. T ఫర్ తెలంగాణ, T1. P1 కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. నేను T1 ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS @2% రెవెన్యూ. స్పేస్ ఇవ్వండి, TDS స్పేస్ సరే, ఓకే, నో ఇష్యూ ఇవ్వండి. 2% ఆఫ్ రెవెన్యూ. లాస్ట్ లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇచ్చారా? నెక్స్ట్, టీడీఎస్ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తారు? నెట్ అమౌంట్ పైన, గ్రాస్ అమౌంట్ పైన అనేది మీ ఇష్టం. నేను గ్రాస్ అమౌంట్ తీసుకుంటున్నాను.
నెట్ అమౌంట్ అయితే నెట్ అమౌంట్ తీసుకోండి, బట్ గ్రాస్ అమౌంట్ అని పైన ఎక్కువ క్యాలిక్యులేట్ చేస్తారు. గ్రాస్ అమౌంట్, గ్రాస్ అమౌంట్. నెక్స్ట్ లాస్ట్ లో కింద కంట్రోల్లోకి వెళ్ళండి. ఫస్ట్ టూ ఆప్షన్స్ రిమూవ్ చేయండి. ఫస్ట్ కంట్రోల్ రైట్ సైడ్, కంట్రోల్ రిమూవ్ చేయండి. ఓకే, T1 ఇచ్చాం. సో ఇవన్నీ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చారు కదా. ఇక్కడ T2, T2 సెస్ పేయబుల్. సెస్ పేయబుల్ అంటే ఏంటి? కొత్తగా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు సెస్ ఉండేది, సెస్ అనేది తీసేశారు. ఇప్పుడు కొంత తర్వాత తీసేశారు, తర్వాత మళ్ళీ సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సిఈఎస్ఎస్. సెస్ అంటే ఏంటో నెట్ లో ఫైండ్ అవుట్ చేయండి. సెస్ @ 3% ఇన్కమ్, క్యాపిటల్ ఇవ్వాలి సురేష్. సెస్ స్పేస్ @ స్పేస్ 3% స్పేస్ అట్లా ఇవ్వాలి. స్పేస్ 3% ఇన్కమ్. అండ్ మీ కంపెనీ కోడ్. గ్రాస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాస్ అమౌంట్ కంట్రోల్లోకి వెళ్ళండి. కంట్రోల్లోకి వెళ్ళారా? గ్రాస్ అమౌంట్ తీసుకున్నారు. నెక్స్ట్ కంట్రోల్ డేటాలో ఫస్ట్ టూ ఆప్షన్స్ రిమూవ్ చేయండి. చేశారా? ఫస్ట్ టూ ఆప్షన్స్ చేశారు. సేవ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. సో T1 అంటే TDS, T2 అంటే సెస్ పేయబుల్. టూ క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. థర్డ్ వన్, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. వెళ్ళండి, పేమెంట్ పోస్టింగ్ సేమ్ పాత్. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. సో IN ఇండియా ఇచ్చారు. కంటిన్యూ చేయండి. ఏమైంది? బ్యాక్ వెళ్ళండి ఒకసారి. సో ఇక్కడ నివెంటరీ ఇవ్వాలి. కరెక్టేనా? నివెంటరీ ఇవ్వండి. నివెంటరీకి వచ్చారు. ఇక్కడ 1T ఇవ్వండి. 1T లేదంటే మీ ఇష్టం. డిస్క్రిప్షన్ ఇవ్వండి. టీడీఎస్ 2% ఆఫ్ పేమెంట్. టీడీఎస్ 2% ఆఫ్ పేమెంట్. 1T ఇచ్చారు. టీడీఎస్ 2% ఆఫ్ పేమెంట్. మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ గ్రాస్ అమౌంట్. నెక్స్ట్ క్రింద డౌన్ లో విత్ బేసిక్ మాన్యువల్ తీసుకోండి. రిమైనింగ్ కంట్రోల్లో బేసిక్ మాన్యువల్ ఒకటే తీసుకోండి. రిమైనింగ్ రిమూవ్ చేయండి. అదొకటి. కంట్రోల్లో సెకండ్ వన్ రిమూవ్ చేయండి. లాస్ట్ లో ఉంది నో, అది కూడా ఇవి రిమూవ్ చేసేయండి. మిగతావన్నీ యాజ్ ఉంచేయండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాము? 1T ఇచ్చామా? పైకి వెళ్ళి 1T ఇచ్చాము. సో ఇవన్నీ ఇలానే ఉంచాలి. నెక్స్ట్ ఎంట్రీ 2T ఇవ్వండి. 2T సెస్ పేయబుల్.
సెస్ పేయబుల్ 3% ఆఫ్ పేమెంట్. ఎందుకది? 2% ఆఫ్ పేయబుల్ అండ్ మీ కంపెనీ కోడ్. గ్రాస్ అమౌంట్ తీసుకోండి. గ్రాస్ అమౌంట్ గ్రాస్ అమౌంట్ గ్రాస్ అమౌంట్. నెక్స్ట్ కదా కంట్రోల్లో మాన్యువల్ విత్ ట్యాక్స్ అమౌంట్ రిమూవ్ చేయండి. నో సిఆర్ చూడు తీసేయండి. 2T ఇచ్చారు కదా. రిమైనింగ్ అన్ని అలా ఉంచేయండి, ఏం మార్చకండి. అవి సేవ్ చేయండి. సేవ్. కొంచెం అర్థమవుతుంది, కొంచెం కేర్ఫుల్గా 2 times వాచ్ చేయండి. చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. 4th వన్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. సేమ్ పాత్ వెళ్ళండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ కింద లాస్ట్లో ఉంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఎలాబరేట్. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఐఎన్ తీసుకున్నాము. కంటిన్యూ. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఉన్నాయేమో. T1 ఇవ్వండి. T1 T1 అంటే తెలుసు కదా, మనం క్రియేట్ చేసాం, చేస్తున్నాం, అదే ఇస్తున్నాం. క్రింద కూడా T1 విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ T1. TDS కింద టైప్ చేయండి. డిస్క్రిప్షన్ TDS @2% ఇన్వాయిస్ పోస్టింగ్ అండ్ కంపెనీ కోడ్. తర్వాత పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అన్నాడు. 100% తీసుకుందాము. 100%. పోస్టింగ్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. పోస్టింగ్ ఇండికేటర్ స్టాండర్డ్ 1 ఇస్ ద స్టాండర్డ్ 1 ఇవ్వండి. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ అన్నాడు. ఎంత? 2% కదా, 2 ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ. T2. నెక్స్ట్ ఏం ఇవ్వాలి? T2 అంటే ఏంటో మీకు తెలుసు. చూసారా? T2 అంటే ఏంటో వచ్చేస్తుంది మీకు. చూసారా? T2 అంటే సెస్ పేయబుల్. ట్యాక్స్ కోడ్ కూడా T2నే ఇవ్వండి. CESS డిస్క్రిప్షన్. సెస్ అంటే ఏంటో నెట్లో వెతకండి. సెస్ పేయబుల్ @3% ఇన్వాయిస్. పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ దగ్గర 100 ఇవ్వండి. పోస్టింగ్ అయ్యండి. స్టాండర్డ్ 1 ఇస్ స్టాండర్డ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ ఎంత? 3%. నెక్స్ట్ ఎంట్రీ. 1T ఇవ్వండి. 1T అంటే తెలుసు కదా. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ కూడా 1Tనే. డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS 2% ఆఫ్ పేమెంట్. నెక్స్ట్ పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ 100. పోస్టింగ్ ఇండికేషన్ 1. విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ ఎంత? 2% కదా, ఇవ్వండి.
నెక్స్ట్ ఎంట్రీ 2T 2T. ఈ 1 2 2T ఇవన్నీ మీ ఇష్టం. నేను స్టాండర్డ్ గా ఇలానే తీసుకుంటాను. మీరు వేరే ఫార్మాట్ లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సెస్ సెస్ కింద వచ్చేసింది అనమాట. సెస్ పేయబుల్ 3% ఆఫ్ పేమెంట్. ఇన్వాయిస్ కాదు, ఇన్వాయిస్ పేమెంట్. పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ 100. పోస్టింగ్ ఇండికేట్స్ అండ్ ఆఫ్ డొనేషన్ 1 ఇవ్వండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ 3. సేవ్, కంటిన్యూ. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వస్తుంది. 1T 2T T1 T2 1T 2T T1 T2. ఓకే, ఇలాగ మీరు చేసిన ఇవన్నీ కూడా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. ఫిఫ్త్ వన్. అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. వెళ్ళండి. గో బ్యాక్. ఇక్కడ పైన ఉంటుంది చూడండి, అసైన్మెంట్స్ ఉంటాయి కదా. విత్హోల్డింగ్ ట్యాక్స్ లోనే బేసిక్ సెట్టింగ్ తర్వాత కంపెనీ కోడ్ ఉంది చూడండి. బేసిక్ సెట్టింగ్స్ లో ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ బేసిక్ సెట్టింగ్స్ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? ఫైనాన్షియల్ అకౌంటింగ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ తర్వాత వస్తుంది. అదే అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. ఎగ్జిక్యూట్. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో మనం క్రియేట్ చేసినటువంటి ట్యాక్స్ కోడ్స్ అన్ని కూడా మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. T1 T1. నెక్స్ట్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ పీరియడ్ దగ్గర ఏమి ఇవ్వాలి? మన ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? కింద 01/04/2026 టు 31/03/2027. సో దీన్ని ఏమంటారు? ఫ్రమ్ డేట్ టు డేట్ ని కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. 01/04/2026 అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్. 31/03/2027 మీన్స్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ డేట్. నెక్స్ట్ ఎంట్రీ T2 కంపెనీ కోడ్ ఇవ్వాలి. T2 విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ 01/04/2026 01/04/2026 31 టైప్ చేయండి, మళ్ళీ అవన్నీ మూవ్ చేయాలి. 31/03/2027. నెక్స్ట్ ఎంట్రీ కంపెనీ కోడ్ 1T. withholding tax agent. Next entry. Company code 2T. Withholding tax agent
ఫ్రమ్ డేట్ టు డేట్, సేవ్ అండ్ బ్యాక్, సేవ్ అండ్ బ్యాక్ ఇలా వస్తుంది. హలో. సార్ మ్యూట్లో ఉన్నారు మీరు. ఓకే, ఐఎమ్ సారీ. సో నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ వెళ్ళండి. సేమ్ పార్ట్, గో బ్యాక్, యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎగ్జిక్యూట్, పొజిషన్. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి, కంటిన్యూ. సో ప్రింట్ డియాక్టివేట్ లో ఉంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది మీ కంపెనీ కోడ్ కి ఇన్యాక్టివ్ లో ఉంది. యాక్టివేట్ చేయాలంటే చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్. వెయిట్, యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్. కంటిన్యూ చేయండి, కంటిన్యూ, కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో మనం ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ సో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. దేనికి సంబంధించి చేయాలి? టీడీఎస్ పేయబుల్ అండ్ సెస్ పేయబుల్. షీట్ ఓపెన్ చేయండి. టీడీఎస్ పే చూపించండి ఒకసారి. సో దేనికి చేయాలి మనం? టీడీఎస్ పేయబుల్ అండ్ సెస్ పేయబుల్. సో పేయబుల్స్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ట్యాక్స్ అనేది యాడ్ అవ్వాలి.
వెళ్ళండి. /FS00 పేయబుల్స్ కమ్స్ అండర్ లయబిలిటీస్. అంతే కదా, లయబిలిటీసే కదా. పేయబుల్స్ అంటే ఏంటి? లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. పేయబుల్స్ కమ్స్ అండర్ లయబిలిటీస్. క్రియేట్. సో నెక్స్ట్ నెంబర్, జిఎల్ అకౌంట్ నెంబర్ ఏది ఇవ్వాలి? సో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 100,508. నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి. 100,508 ఇది లాస్ట్ నెంబర్. 100,509 తీసుకున్నాం. ఇవ్వండి. లయబిలిటీస్ గ్రూప్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. టీడీఎస్ పేయబుల్, క్యాపిటల్ ఇవ్వండి. టీడీఎస్ పేయబుల్. టీడీఎస్ పేయబుల్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి బెటర్. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ కూడా తీసుకోండి బెటర్. ఓకే, సేవ్. నెక్స్ట్ సెస్ పేయబుల్, సేమ్ అలాగే ఇంకో జిఎల్ అకౌంట్ చేయండి. సెస్ పేయబుల్. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సప్లిమెంట్ ఆటో పోస్టింగ్. సేవ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టు బి పేడ్ అవరా. OBWW వెళ్ళండి. సేమ్ టీ కోడ్ OBWW. సో జిఎల్, ఈ ట్యాక్స్ పేయబుల్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి, దానికోసం చేస్తున్నాం ఇది. OBWW. ఈ జిఎల్ అకౌంట్స్ ని మనం అసైన్ చేయాలి. ఎంటర్. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాము? T1 ట్యాక్స్ కోడ్ ఏంటి? T1 అగైన్ T1. నెక్స్ట్ కాలంలో కూడా T1 డ్రాప్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. T1 అంటే ఏంటి? T1 అంటే టీడీఎస్ పేయబుల్. టీడీఎస్ పేయబుల్. T2 సెస్ పేయబుల్. జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ 1T టీడీఎస్ పేయబుల్. నెక్స్ట్ 2T సెస్ పేయబుల్.
ఎంటర్, సేవ్. సో ఇవి అసైన్ చేయాలి, ఈ జిఎల్ అకౌంట్స్ని అసైన్ చేయాలి. కంటిన్యూ చేయండి. ఓకే, సెస్ పేబుల్ చేసాం. నెక్స్ట్, సో వెండార్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఈ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేయొచ్చు. వెండార్ క్రియేట్ చేయాలంటే XK01 లేదంటే FK01, వెండార్ చేంజ్ FK02 లేదంటే XK02. సరే వెళ్ళండి, XK02 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. ఎంటర్, ఒక వెండార్ తీసుకోండి. ఏదో ఒక వెండార్ ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ సెలెక్ట్, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి వచ్చినాయి మనకి. ఇక్కడ ఇవ్వండి T1 T1, ఇక్కడ ఈ కాలమ్స్ T1 T1, T2 T2, ఇవన్నీ తెలుసు మీకు. T1 అంటే ఏంటో, T2 అంటే ఏంటో తెలుసు మీకు. T1 మళ్ళీ 1T 1T, టూ టీ 2T, 2T ఇచ్చారా. లైబుల్ సెలెక్ట్ చేయండి, లైబుల్ అని అది సెలెక్ట్ చేయండి అని చెక్ బాక్సెస్. ఒకసారి ఎంటర్ ప్రెస్ చేయండి, లాస్ట్లో వస్తుంది మనకి. ఇక్కడ డిస్క్రిప్షన్ రావాలి ఆటోమేటిక్గా. 4 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకేనా, లాస్ట్లో మెసేజ్ వస్తుంది, 4 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయాలి. చేయండి, ఎంటర్ ఎంటర్ ఎంటర్. చూసారు, ఇక్కడ కనిపిస్తుంది డిస్క్రిప్షన్ అనేది. రమేష్ ఎంటర్ప్రైజెస్ అది సేవ్ చేయండి. సేవ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళండి. 0001 ఉందా, ఎంటర్ చేయండి. ఓకే, సో మనం ఏం చేసాము, వెండార్ మాస్టర్ డేటాకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది అసైన్ చేసాం, ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేసాం. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. F-43కి వెళ్ళండి. FB60 తెలుసు మీకు, చేసేసాం, చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ పోస్ట్ చేసాం. F-43. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్. సో వెండార్ తీసుకోండి, కింద వెండార్ ఎవరు, ఎవరైతే మీరు వెండార్కి మాస్టర్ డేటాకి అసైన్ చేసామో అదే వెండార్ తీసుకోవాలి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ 10,000. టెక్స్ట్ ఇవ్వండి, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. సో ఇక్కడ వెండార్ అకౌంట్ ఏం తీసుకున్నాం, 40 ఇవ్వండి. ట్యాక్స్ అనేది యాక్చువల్గా రెంట్ తీసుకుందామా, ఇన్కమ్ కదా, రెంట్ అంటే ఈ సర్వీసెస్ కిందకు వస్తుంది. రెంట్ డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. వెయిట్. సో ఇన్పుట్స్ అన్నీ ఇచ్చాం. ఓకే, ఇన్పుట్స్ అన్నీ కూడా ఎంటర్ చేసాం. ఎంటర్ ప్రెస్ చేయండి ఒకసారి, ఎంటర్.
వెయిట్ చూసారా, ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది. ఇప్పటి వరకు మనం చేసిన వర్క్ అంతా కూడా దీనికోసమే. ఇప్పుడు ఒక విండో ఓపెన్ అయింది చూసారా, ఇది దీనికోసం. సో ఇక్కడ మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ టైప్ ట్యాక్సెస్ అప్లై చేస్తారు? సెస్ పేయబుల్ అప్లై చేసుకుంటారా, టీడీఎస్ పే చేస్తారా ఏంటి అనేది మీరు యాడ్ చేసుకోవాలి. అది ఎండ్ యూజర్ చేస్తారు యాక్చువల్గా అయితే. సో మీరేనంతే ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి ఇన్పుట్స్ యాడ్ అవ్వాలి అనేవి యాడ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అవసరం లేదు అనుకున్నది రిమూవ్ చేయాలి. ఎంట్రీ పోస్ట్ అవ్వదు, మనం ఒక మిస్టేక్ చేసాం. టీడీఎస్ పే చేయాలంటే మనకి ఏం కావాలి? కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సో రవి అనే పర్సన్ టీడీఎస్ పే చేయాలి. ఏముండాలి మనకి? ఏముండాలి? టీడీఎస్ ఎలా ఫైల్ చేస్తారండి? దేన్ని బేస్గా చేసుకుని ఫైల్ చేస్తారు? టీడీఎస్ జిఎల్స్ టీడీఎస్ కేటగిరీ వైస్ ఫైల్ చేస్తామండి క్వార్టర్లీ. కేటగిరీ ఓకే. ఇంకా ఇంకా ఏం కావాలి మీకు? కేటగిరీ అనేది ఓకే, కరెక్ట్ ఆన్సర్. బట్ మీకేముండాలి పర్సనల్గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలంటే? డిడక్టెడ్ అమౌంట్ కూడా ఉండాలి. అమౌంట్ కూడా ఉండాలి, కరెక్టే. మరి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పారామీటర్స్ని బేస్గా చేసుకుని చేస్తారు? మీకు పాన్ కార్డు ఉండాలి. సో పాన్ కార్డ్ నంబర్ మనం వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయలేదు కాబట్టి ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే చేస్తాం. సో వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ నెంబర్ అనేది మనం యాడ్ చేయలేదు, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ట్రై చేద్దాం, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. కంటిన్యూ చేయండి. చూసారా, టీడీఎస్ 2%, సెస్ పేయబుల్ 3% యాడ్ అయ్యింది. సో ఇలా బ్లూ లైన్ వస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఏం చేయాలి? టీడీఎస్ లైన్ ఐటమ్ దీనిపైన 50 పైన క్లిక్ చేయండి. టీడీఎస్ ఇవ్వండి, టీడీఎస్ అని టైప్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. సెస్ పేయబుల్ పైన కూడా డబుల్ క్లిక్ చేసి సెస్ అని ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? పాన్ నాట్ వ్యాలిడ్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా? కనిపిస్తుందా అందరికి? ఎస్ సార్. సో పాన్ కార్డ్ అనేది మన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేసాం. వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ నెంబర్ అనేది అప్డేట్ లేదు. సో ఆ పాన్ కార్డ్ నెంబర్ అనేది మీరు యాడ్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అంతా కరెక్టే ఉంది. వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ నెంబర్ మీరు అప్డేట్ చేయాలి. ఎలా చేయాలనేది ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు ఓన్గా మీరు ఏం చేయాలి? పాన్ కార్డ్ నంబర్ని వెండర్ మాస్టర్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. క్లియర్ కదా? చేస్తారా మీరు? వీడియో ఇస్తాను, వీడియో చూసి చేయడం ఏం లేదు. ఇక్కడ ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తాను, దాన్ని చూసి మీరు వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. ఈ ఎర్రర్ అనేది ఇంక కనిపించదు. క్లియర్ కదా? మీరే చేయండి ఓన్గా. నేను సిమ్యులేట్ చేశాను, కాన్ఫిగరేషన్స్ అన్నీ చెప్పాను. ఒక చిన్న ఎర్రర్, అది కూడా వీడియో ఇస్తాను. ఆ వీడియో చూసి వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ నంబర్ యాడ్ చేసి ఎంట్రీని పోస్ట్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? జిఎస్టీ. టుమారో ఆన్వర్డ్స్ ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ చెప్తాను. రేపు ఇన్పుట్ జిఎస్టీ, డే ఆఫ్టర్ టుమారో అవుట్పుట్ జిఎస్టీ టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? నాకు ఒక డౌట్ ఉందండి ఇక్కడ. చెప్పండి. ఇందాక మనం ట్యాక్స్ కోడ్స్ తీసుకున్నాం కదా, విత్ హోల్డింగ్. ఉమ్, అక్కడ T1 T2 1T అండి. ఉమ్. సో రియల్ టైంలో అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాలరీ స్లాబ్స్ చెప్పారు, అది 192Bకి వస్తుంది. సో అక్కడ 192B 194C అలాగే ఇవ్వాలా? అలా కూడా ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. మీకు ఏ ట్యాక్స్ అనేది ఏది అప్లికబుల్ అవ్వాలో దాన్ని బేస్గా చేసుకుని
మీరు ఆ నేమ్స్ అనేవి మెన్షన్ చేసుకోండి. నేను జస్ట్ అదే అండి, ఎగ్జాంపుల్ చెప్పాను. నేచర్ ఆఫ్ ఎక్స్పెన్స్ పైన మనం టీడీఎస్ డిడక్ట్ చేస్తాం కాబట్టి ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు చేయించండి. సో అక్కడ కేటగిరీస్ చేసుకోవచ్చు కదండి మనం. చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఒక ఓకే 2 కేటగిరీస్ చెప్పాను. మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే ఓకే అలాగే థ్యాంక్స్. T1, T2, T3 అనేది ఆప్షనల్. నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు మార్చుకోవచ్చు. మీకు ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోండి. ఓకే థ్యాంక్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి డిస్కస్ చేద్దాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కూడా బట్టి కొట్టండి. ఇంటర్వ్యూలో కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పమంటారు, చెప్పాలి. జిఎస్టి కాన్ఫిగరేషన్స్ అడుగుతారు, చెప్పాలి. క్లియర్ కదా? రైట్. థ్యాంక్ యూ బాబాయ్, గుడ్ డే.